హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి 3 ఫార్మా కంపెనీలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మా, సెకండ్ కంపెనీ హైగ్రో కెమికల్స్, థర్డ్ కంపెనీ ఆర్తి ఫార్మా ల్యాబ్స్. ఈ 3 కంపెనీలో కూడా వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ శ్రీకృష్ణ ఫార్మాలో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. డిసెంబర్ 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి ప్రతిరోజు కూడా ఇంటర్వ్యూలు అనేవి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మనకి డిజిగ్నేషన్ వచ్చేసి ఆపరేటర్ అండ్ ఎగ్జిక్యూటివ్గా డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. బీఎస్సీ, ఎంఎస్సీ ఇన్ బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి 1 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు. వర్క్ లొకేషన్ వచ్చేసి షామీర్పేటలో ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి స్కిల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కాల్ కల్చర్ టెక్నిక్స్గా మనకి తెలిసి ఉండాలి. అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ బయో ప్రాసెస్ గురించి రెస్పాన్సిబిలిటీస్, స్కిల్స్ అనేది తెలిసి ఉండాలి. మీడియా ప్రిపరేషన్ అండ్ ఆస్పెటిక్ టెక్నిక్స్ గురించి స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. ఎంఏబిఎస్ ప్రాసెస్ హ్యాండ్లింగ్ గురించి నాలెడ్జ్ అనేది ఉండాలి. మనం ఎక్విప్మెంట్ ఆపరేషన్స్ అనేది CO2, బయోరియాక్టర్స్, డిపి ఫిల్ ఫినిష్, ఆటోక్లవ్, జీడిపి, జిఎంపి కంప్లైంట్స్ గురించి మనకి ఈ ఆపరేషన్ గురించి తెలిసినట్టయితే వీటి మీద ఇంటర్వ్యూ గురించి మనకి వీళ్ళు ఈ కంపెనీలోకి తీసుకోవడం జరుగుతుంది. అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇంటర్వ్యూలో ముందు మనకి ఇవి చెక్ చేసి ఇంటర్వ్యూకి అలో చేయడం జరుగుతుంది. ఇది ఒక లొకేషన్లో మనకి వీళ్ళు ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అప్ స్ట్రీమ్కి మనకి తీసుకోవడం జరుగుతుంది. ఈ శ్రీకృష్ణ ఫార్మాలోనే వేరే లొకేషన్లోకి డిసెంబర్ 15 నుంచి 20వ తారీఖు వరకు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఉదయం సాయంత్రం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, యూనిట్ 2, నాచారం, హైదరాబాద్, తెలంగాణ లొకేషన్లో. ఇది ఒక లొకేషన్లో మనకి వీళ్ళు ఇంటర్వ్యూలు అనేవి వేరేగా నిర్వహించడం జరుగుతుంది. ఇమీడియట్గా జాయిన్ చేసుకుంటారు. ప్యాకింగ్, గ్రాడ్యుయేషన్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి నాసారం, యూనిట్ 2, హైదరాబాద్ వర్క్ లొకేషన్ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రొడక్షన్, ప్యాకింగ్ డిపార్ట్మెంట్లోకి ఆపరేటర్, టెక్నీషియన్, కెమిస్ట్, ఆపరేటర్ మనకి డిజిగ్నేషన్ అనేది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి ఇస్తారు. 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిప్లొమా, బీఎస్సీ, ఇంటర్, బీ ఫార్మా, ఎం ఫార్మా క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి నాలెడ్జ్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ గురించి, ఆర్ఎంజీ, ఎఫ్బిడి, షిఫ్టర్ గురించి, మిషన్ ఆపరేషన్స్ అండ్ క్లీనింగ్ ప్రాసెస్ గురించి వీటి గురించి నాలెడ్జ్ అనేది, స్కిల్స్ అనేది కలిగి ఉన్నట్టయితే వీళ్ళు ఇంటి మీద ఇంటర్వ్యూ నుంచి మనకి ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ గ్రాడ్యుయేషన్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు. నెక్స్ట్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లోకి ఆపరేటర్, టెక్నీషియన్, కెమిస్ట్, ఆపరేటర్గా మనకి డిజిగ్నేషన్ ఇస్తారు. 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిప్లొమా, బీఎస్సీ, ఇంటర్, బీ ఫార్మా, ఎం ఫార్మా క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. బీక్యూఎస్, బ్లిస్టర్, హైకట్, ట్రాక్ అండ్ ట్రాష్, బాటిల్ ప్యాకింగ్, మిషన్ ఆపరేషన్ అండ్ క్లీనింగ్ ప్రాసెస్ గురించి నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వీటి గురించి మనకి వీటి మీద ఇంటర్వ్యూ నిర్వహించి మనకి ఈ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, లేటెస్ట్ CTC డాక్యుమెంట్, పే స్లిప్లు 3 months బ్యాంక్ స్టేట్మెంట్ ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి ఇంటర్వ్యూలకు ముందు మనకి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూలకి అలో చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా శ్రీకృష్ణ ఫార్మాలో ఇంటర్వ్యూలు అనేవి ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతుంది. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కావాలనుకుంటే జాబ్స్ కెరీర్ వెబ్సైట్ అనేది నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇవి డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేసినట్లయితే ఈ కంపెనీలో ఫోన్ నెంబర్లు కానీ, ఈమెయిల్ అడ్రస్లు కానీ, వెన్యూ అడ్రస్లు కానీ మీకు కావాలనుకుంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు క్లిష్టంగా చూసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హైగ్రో. డిసెంబర్ 15 నుంచి 20వ తారీఖు వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి Monday to Saturday ప్రతిరోజు కూడా 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వీళ్ళు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి హైగ్రో కెమికల్స్ ఫార్మాటెక్ ప్రైవేట్ లిమిటెడ్, యూనిట్ 1, ఫ్లాట్ నెంబర్ 174, ప్రోగ్రెసివ్ ఇండస్ట్రియల్ సొసైటీ, IDA, బొల్లారం, జన్నారం మండలం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. HR@hygrochemicals.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు ఈ కంపెనీలో జాబ్లకు సంబంధించిన, ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు మీ మెయిల్ ఐడికి అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు. ఇలా కూడా ఇమీడియట్గా ఇంటర్వ్యూ ఫేస్ చేసిన తర్వాత తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్రజెంట్ CTC ఎంత వస్తుందో అది మనం తీసుకెళ్ళాలి. ఇంక్రిమెంట్ లెటర్స్
అపార్ట్మెంట్ లెటర్, పాస్పోర్ట్ కూడా తీసుకెళ్ళాలి, 3 months బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకెళ్ళాలి. R&D ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి మనం తీసుకోవడం జరుగుతుంది. R&D డిపార్ట్మెంట్లో కెమిస్ట్రీ ఎగ్జిక్యూటివ్గా పొజిషన్లో ఇస్తారు. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. MSc క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. IDA బొల్లారం తెలంగాణ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి కెమిస్ట్రీగా సీనియర్ కెమిస్ట్రీగా పొజిషన్ అనేది ఇస్తారు. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. BSc MSc క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. IDA బొల్లారం తెలంగాణ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. UHS డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా పొజిషన్లు ఇస్తారు. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. BSc MSc క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. IDA బొల్లారం తెలంగాణ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అగ్రోకెమికల్స్లో ఇంటర్వ్యూలో అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అర్తి ఫార్మా ల్యాబ్స్. డిసెంబర్ 19వ తారీఖు నాడు ఫ్రైడే రోజున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ లొకేషన్ వచ్చేసి అర్తి ఫార్మా ల్యాబ్స్ లిమిటెడ్, యూనిట్ 4, ఫ్లాట్ నెంబర్ U-50, 50/1, 59/1, MIDC, తారాపూర్, పాల్ఘర్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. కార్డ్ నెంబర్ వచ్చేసి 91022525682147. ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ స్కాన్ని మీరు స్కాన్ చేసినట్టయితే ఇంటర్వ్యూ లొకేషన్ అనేది ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూ లొకేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ అర్తి ఫార్మా ల్యాబ్స్లో ప్రొడక్షన్ QC ఎగ్జిక్యూటివ్గా మనకి తీసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా 20 పోస్టులు అనేవి ఉన్నాయి. BSc MSc BE BTech కెమికల్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 3 to 8 years API మ్యానుఫ్యాక్చరింగ్లో మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళకి శాలరీ వచ్చేసి ఫర్ యానం 4 లక్షల నుంచి 8 లక్షల వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ బ్యాచ్ ఆపరేషన్స్ గురించి, GMP డాక్యుమెంటేషన్ గురించి, షిఫ్ట్ హ్యాండ్లింగ్ గురించి, రియాక్టర్స్ గురించి, సెంట్రిఫ్యూజ్ గురించి, డ్రైయర్, API ఎక్విప్మెంట్స్ గురించి అనేది ఈ ఎక్విప్మెంట్స్ మీద నాలెడ్జ్ అనేది, స్కిల్స్ అనేది ఉన్నట్లయితే వీటి మీద ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్కి QC డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. మొత్తం 5 పోస్టులు అనేది ఉన్నది. BSc MSc కెమిస్ట్రీగా క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. కెమికల్ అనాలిసిస్లో 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. FTIR UV వెట్ అనాలిసిస్ GLP GMP నాలెడ్జ్ అనేది వీళ్ళు కలిగి ఉండాలి. క్రోమటోగ్రాఫిక్లో 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. HPLC GCMS స్టెబిలిటీ GLP GMP వీటి మీద నాలెడ్జ్ అనేది, స్కిల్స్ ఉంటే వీటి మీద ఇంటర్వ్యూ నుంచి వీళ్ళు QC డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అర్తి ల్యాబ్స్లో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నది క్లియర్గా డీటెయిల్గా చూసాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫోన్ నెంబర్లో, మెయిల్ ID, వెన్యూల గురించి కానీ కంపెనీ అడ్రస్ గురించి కావాలంటే జాబ్స్ కెరియర్ ఇన్ఫో అని వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇటువంటి సమాచారం మీకు డైలీ అప్డేట్ కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన, ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్, ఇంకా కొత్త లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రతిరోజు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.